అందరికి శనార్థులు ఉండాలే మళ్ళీ మీ దీవనార్థులు. ఇవాళ మీకోసము కడక్ కడక్ ముచ్చట్లు పట్టుకొచ్చిన. ఏం ముచ్చట్లు? ఖతర్నాక్ ముచ్చట్లు పట్టుకొచ్చిన. ఇక ఆలస్యం చేసేది ఏం లేదు, హెడ్లైన్ చూసుడే. బడా గణేష్ దగ్గరికి సీఎం రేవంత్ సారు చూడాల. మళ్ళా గణేష్ దగ్గర సారు జోరు. యూరియా బస్తాల కోసం అక్కల ఫైటింగ్, సోషల్ మీడియాలో వీడియో ట్రెండింగ్. పంతులను యాద్ చేసుకున్న రేవంత్ సారు చేస్తాడంట సాయం తన వంతు. గంగమ్మ దగ్గరికి గణపయ్య మస్తు బాధపడుతున్నాడు కొమరయ్య. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సారు రాగాలు తీస్తుంటే ఎట్లుంటుంది? మస్తుగుంటుంది, ఎంతో గొప్ప. మరి మాజీ సీఎం కేసీఆర్ సార్ కూడా ఇక యాగాలు చేస్తుట్లా అంతే గొప్ప. సారుకి ఏదైనా వాసు ప్రకారమే ఉండాలి. జర్రంతా అటు ఇటు ఆస్తు తప్పినా కూడా మస్తు గరం అవుతాడు మళ్ళీ కేసీఆర్ సారు. ఇప్పుడు గణపతుల పండుగ పూట ఏం యాగం చేస్తుండో ఒక్క పారు పోయి ఒకసారి అరుచుకుందాం రాండ్రి. మాటలు మాట్లాడుడుట్లా పూజలు చేసుడుట్లా కేసీఆర్ సారు ముంగలుంటాడులా. గట్లనే గియ్యల్లగుట్ట గణపతి హోమం చేసిండు. గణపతి హోమం చేసుడే కాదులో మా కారు పట్టి 100 స్పీడ్లా ముందుకోవాలని చెప్పి మొక్కున్నాడు. ప్రత్యేట గిట్లనే ప్రత్యేకమైన పూజలు చేస్తుంటాడు కేసీఆర్ సారు. గణపతి నవరాత్రులు నడుస్తున్నాయి కదా ఇప్పుడు, గందుకే మళ్ళా గీ హోమం చేస్తున్నాడు కేసీఆర్ సారు. హోమంలా ఏం మొక్కున్నాడో ఏమో తెలియదు గాని ఇప్పుడు రాష్ట్రంలో అయితే ఒక ముచ్చట మాట్లాడుతున్నారు. 5 దినాల సంధి కేటీఆర్ సారు మాజీ మంత్రులు మొత్తం ఫామ్ హౌస్లోనే ఉన్నారంట. ఫామ్ హౌజులుండి మొత్తం రాజకీయం ఎట్లా చేయాలి, రేపు పొద్దుగాల కారును ఎట్లా ముంగలికి తీసుకుపోవాలని చెప్పి ఆలోచన చేస్తున్నారంట. గంతేకాదుల్లో మొన్న కవితక్కను పార్టీలకెళ్ళి సస్పెండ్ చేసిర్రు కదా, గాముచట గుట్ట ఫామ్ హౌస్లోనే నిర్ణయం తీసుకున్నారంట పార్టీ పెద్దలు అంతా కలిపి. గిట్లా బాయకాడ రాజకీయం బాగానే నడిపిస్తున్నాడు కేసీఆర్ సారు గాని ప్రజలకొచ్చి ఎప్పుడు కొట్లాడతాడో ఏమో. ఒక దిక్కు యూరియా కోసము మస్తు తిప్పలు పడుతున్నారు, ఇంకో దిక్కు కాళేశ్వరం కోసం పెద్ద కొట్లాటనే నడుస్తున్నది. మరి గిసొంటి సమయంలో కేసీఆర్ సారు అసలు నోరే తెరుస్తలేడులా. మరి గసొంటాయనకు గా ఎమ్మెల్యే పదవి ఎందుకు అని చెప్పి చాలా మంది పబ్లిక్ అంటున్నారు. చూడాలనుల్లో గిప్పటికైతే బాయికడ కూర్చొని రాజకీయం బాగానే నడిపిస్తున్నాడు కేసీఆర్ సారు. మరి ప్రజల కోసం ఆయన నచ్చిన రోజు, ఆయన మెచ్చిన రోజు ఎన్నడొచ్చి మాట్లాడతాడో ఏమో. ఒక్కొక్క గలిలకెళ్ళి ఒక్కొక్క గణపయ్య మెల్లమెల్లగా వాళ్ళ అమ్మ గంగమ్మ దగ్గరికి పోతుండు. మరి ఆ గణపయ్య పోయినాక గణపతి కాలి షెడ్ చూస్తే మొత్తం మస్తు బాధ అవుతున్నది. ఇవాళ మరి బడా లీడర్లు మన బడా గణపయ్యను దర్శనం చేసుకున్నాడు. వల్ల మరి ఇంకేంది కాల్షియం, చలో ఖైరతాబాద్. గల్లి గల్లీలా గణేశుని నిమజ్జనం వేడుకలు మస్తు జోరుగైతున్నాయుల్లో. చిన్న పెద్ద అందరూ కలిసి గణపయ్య నిమజ్జనంకు గిట్ల బయలుదేరిండ్రు. చూసిరు కదా జోర్లున్నది మళ్ళా గణపతి పండుగ. గియల్లా బడా లీడరు సీఎం రేవంత్ సారు మన బడా గణేశుని దర్శనం చేసుకున్నాడు.
చూసిరు కదా ఆ గణపయ్య దేవుని కోసం పెద్ద దండ తీసుకొని వచ్చిండు. ఇక ఎయ్యి సారు ఎయ్యు. దండ మస్తు పెద్దగా ఉన్నది కదా. ఇక దండ వేసినాక దండం పెట్టినాక జరా గణపతి కోసం 2 ముచ్చట్లు చెప్పు సారు. ఒక్క కార్యక్రమం ఒక్క సంవత్సరం చేయడం ఒక్కసారి చేయడమే కష్టమైన పని ఈ రోజుల్లో. కానీ 71 సంవత్సరాలు ఎన్నో రకాల పరిస్థితులు, ఈ మహానగరంలో ఎన్ని ఉపద్రవాలు వచ్చినా వాటన్నిటిని తట్టుకొని నిలబడి ఈనాడు పోటీ యుగంలో ఎంతో మంది పెద్ద పెద్ద గణపతి విగ్రహాలను ప్రతిష్ఠించిన ఖైరతాబాదు గణపతి దేవుడికి పోటీ లేదు, సరిరారు అనే విధంగా నిర్వాహకులు నిర్వహించుకుంటూ వచ్చిండ్రు. ఇన్నరు కదా గంత గొప్ప చరిత్ర ఉన్నది మళ్ళా మన ఖైరతాబాద్ గణపయ్యకు. అటెన్క గణేష్ కమిటీలను గీ తీర్ల మెచ్చుకున్నాడు. నిమజ్జనాన్ని చేసుకోవడం ద్వారా ఈ నగరం చాలా ప్రశాంతంగా పండుగలకు వేదిక అవుతుంది. మత సామరస్యానికి హైదరాబాదు నగరం ఒక గొప్ప ఉదాహరణగా మనందరం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నది. ఏది ఏమైనా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి 71 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు. మరొక్కసారి నిర్వాహకులకు అందరికీ పేరు పేరున వారిని అభినందిస్తున్నా. ఇంత మంచి కార్యక్రమం దేశంలోనే తెలంగాణ రాష్ట్రానికి ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి పేరు తీసుకొచ్చింది. ఈ పేరు భవిష్యత్తులో కూడా నిలబెట్టుకోవాలి. మీకు అవసరమైన అన్ని రకాల సహకారాలని మా అధికారులు ప్రభుత్వం అందిస్తుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఇన్నరు కదా మళ్ళా ఖైరతాబాద్ వినాయకుడు అంటే మామూలు ముచ్చట నా చెప్పుండ్రి. రోజుకు లక్షల మంది వస్తారు. గసొంటోళ్ళ కోసము ఎన్నో సవలతులు చేసిరు మళ్ళా ఆలయ కమిటోళ్ళు. ఇక గీ ముచ్చట ఇట్లుంటే రేపటి కోసం చాలా ఏర్పాట్లు చేసినామని చెప్పి గీ అల్లా గిట్ల పోయి చూసిండుల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ సారు. చూసిరు కదా ట్యాంకు బండి దగ్గర మొత్తం నిలబడి చూడబట్టే ఏర్పాట్లు. రేపొద్దుగల్లా ఇవ్వో టకలకల్లా పెద్ద గణపతి మొత్తం మీద నిమజ్జనం అవుతాడు, వాళ్ళ అమ్మ దగ్గరికి పోతాడు. గిట్లా మంత్రి పొన్నం ప్రభాకర్ సారే కాదుల్లో జిల్లాలలో ఉన్న కలెక్టర్ సార్లు గుట్ట గణేశుని నిమజ్జనం కోసము మస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. నాకు కారు పార్టీ కొట్టాట అస్సలు సమయతలేదు వల్ల. ఎందుకంటే ఇటు కవితక్క బాప్ నెంబరు అంటాంది, మరి అట్లనే అటు దిక్కు హరీష్ రావు సార్ కూడా గట్లనే అంటాడు. కేసీఆర్ సారే నంబర్ 1 అంటారు, కవితక్క కూడా బాపే మా బాపు నంబర్ 1 అంటాండ్రు. మరి గిట్లా గిట్ల ముందుగానే ఉన్నారు. కానీ నాడు ఇట్లా కొత్త కొట్లాట ఏంటంటే గి చూడుర్రి. వారెవ్వా ఇటు కవితక్క అటు హరీష్ రావు సారు ఇద్దరు మటుకు మంచిగా ముద్దుగానే ఉన్నారు. గాని నడుమ అభిమానులు మటుకు గీ తీర్ల కొట్లాడుతున్నారు. చూసిరు కదా గిట్లా కొట్లాడుడే కాదుల్లో మైక్ల ముంగట గుట్ట బాగానే దంచుతున్నారు. ఎప్పుడైనా కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారిది కానీ ఒకటే తప్పన తెలంగాణ 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 తెలంగాణ. ఇదే తెలంగాణ ద్రోహులు ఇప్పుడు మళ్ళీ సార్ మీద పడి దగా చేయడానికి తెలంగాణకు వస్తే మీరు మాట్లాడే మాటలు వాళ్ళ కూతం ఇచ్చే విధంగా ఉంటాయా లేదా, అది పార్టీకి నష్టం జరుగుతుందా లేదా అని కూడా మీరు ఒకసారి ఆత్మవిమర్శన చేసుకోవాలని నేను కోరుకుంటున్నాక మరొకసారి చెప్తున్నా, హరీష్ అన్నంత క్రమశిక్షణ కలిగిన నాయకుడిని నేను నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. ఇన్నరు కదా హరీష్ రావు సార్కే మద్దతు ఇవ్వబట్టే. ఇక ఈ ముచ్చట ఇట్లుంటే మొన్న హరీష్ రావు సార్ను కవితక్క గిట్లన్నది కదా. ఇన్నరు కదా గీ ముచ్చటం మీద బయటి దేశంలో నా హరీష్ రావు సారు ఒకటే మాట అంటున్నాడు.
ఒక్కటే మాట అంటున్నాడు మాజీ సీఎం కేసీఆర్ చెప్పిందే వేదం, నేను కేసీఆర్ చెప్పిందే పాటిస్తా, నాకు కేసీఆరే దైవం అని చెప్పి ఇక కవితక్క కోసం ఒక ముచ్చట కూడా మాట్లాడలేడు. అంటే కేసీఆర్ చెప్పినట్టే ఇంట కవితక్క ఏమన్నా నాకు సంబంధం లేదు అన్నట్టు మీడియా చిట్చాటిలా చెప్పిండు. తెలంగాణని వలస రాష్ట్రంగా ఉండాలని, ఈ తెలంగాణ రాష్ట్రమే ఏర్పడడానికి వీలేదని చెప్పేసి మాట్లాడిన వాళ్ళకి మీరు ఊతం ఇస్తున్నారు. కాబట్టి మీరు దాని నుంచి బయటపడాలి. లేకపోతే మరి భవిష్యత్తులో మాకు తెలంగాణ ఇంపార్టెంట్, ఈ తెలంగాణ ఇంపార్టెంట్ మాకు, కేసీఆర్ గారి నాయకత్వం ఇంపార్టెంట్ మాకు, కేటీఆర్ గారి నాయకత్వం ఇంపార్టెంట్ మాకు, హరీష్ అన్న లాంటి ఒక అద్భుతమైన నాయకుడు మాకు అవసరం. కాబట్టి మేము వాళ్ళ మీద మీరు అవకు చవకలు చేస్తే ఖచ్చితంగా మేము అట్లాగే స్పందించాల్సి వస్తుంది. మా ఆడబిడ్డగా కూడా చూడమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. హరీష్ రావు సార్ ముచ్చట గిట్లుంటే కేసీఆర్ సార్ను తెలంగాణ పోరాటంలా వేలాది మంది తిట్టినా కేసీఆర్ సార్కు మటుకు ఏం గాలే. తెలంగాణ ఉద్యమంలా పులి లెక్క పోరాడిండు. ఇప్పుడు మటుకు కవితక్క ఒక్కటేసారి గీతీర్ల పెద్ద దెబ్బ కొట్టేసరికి పాపం కేసీఆర్ సార్కు ఏం మాట్లాడాలో అస్సలు సమజైతలేదులా. ఇక దెబ్బకు అంత మంచి జరగాలని చెప్పి గీయల్లా యాగం ముంగలేసుకున్నాడు. మరిగా యాగంలా మా కారు పార్టీలా ఎసొంటి కల్లోలం కావద్దు, ఎవరు కొట్లాడొద్దు అని మొక్కున్నట్టున్నాడు. చూడాలి నువ్వు గీ కారు పంచాయతీ ఏడుదాకా పోతుందో ఏమో మళ్ళా. గీయల మీకోసం కడక్కడ ఖతర్నాక్ వైరల్ ముచ్చట పట్టుకొచ్చిన. ఇక ఆలోచన చేస్తుంటే ఏంటికి చూడురుగా. తెలంగాణ రాష్ట్రంలో పిరి బస్సుల కొట్లాట చూసినాం గాని యూరియా బస్తాల కోసం కొట్లాటుడు చూసుడు గిదే తొలిసూరులో. ఇగో చూడుండ్రి అమ్మలక్కలు ఎట్లా కొట్లాడుతున్నారో. చూసిండ్రు కదా, ఒకరి జుట్టు ఒకరు పట్టుకొని బాగానే గుద్దుకోవట్టే. గింతకి కొట్లాట ఏడబుట్టిందంటే యూరియా బస్తాల కోసం ఆధారు నమోదు చేసుకుంటారు కదా, అగోగా ఆధారు కారటు నమోదు చేసుకునే తానా కొట్లాట షురు అయ్యింది. ఇక ఇంకేమున్నది చెప్పుండ్రి, నువ్వెంత అంటే నువ్వెంత అని చెప్పి ఇగో గిట్లా జుట్లు పట్టుకొని దంచుకున్నారు అక్కలు. చూసిండ్రు కదా, అక్కలు కొట్లాడుతుంటే పాపం మొగోళ్ళకే ఆపనికే శాతనైతలేదులా, గంతగానం బీట్లాడుతున్నారు మళ్ళా. గింతకి గీ ఫైటింగ్ ఏడైందనుకుంటున్నారు, మహబూబ్ నగర్ జిల్లాలో అయ్యింది. యూరియా కోసం పడుతున్న కష్టాలు మీకెరికే కదా ఎట్లున్నాయో, గందుకే మళ్ళా గీ తీర్ల లడాయి. అక్కల కొట్లాట ఏందో గాని చెయ్యుపాటి సర్కారు మీద మస్తు మంది మస్తు గరం అవుతున్నారు. యూరియా బస్తాలు సరిపోయేటట్టు తీసుకురావచ్చు కదా. ఎందుకు గీతీర్లా రైతులకు నడుమ పంచాయతీ పెడుతున్నారు అని చెప్పి ఇప్పుడైతే సోషల్ మీడియాలో గీ వీడియో మస్తు వైరల్ అవుతున్నదుల్లా. రోబో సినిమా డైరెక్టర్ శంకర్ సారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సార్ తీసిన గేమ్ చేంజర్ సినిమా యాదుకున్నది కదా. అచ్చంగా సినిమా లెక్కనే కలెక్టర్కు ఖద్దరు బట్టలు వేసుకున్న లీడర్కి నడమ పుల్లు లడాయి అవుతా అందుల్లా. మరి యాడలొల్లి షూర్ అయిందో ఏందో సంగతి ఒక్కసారి అరుచుకుందాం పాండ్రి.
గీ ముచ్చట ఇన్నాక గీ మేడంకు పక్క సలాం కొడతారు. ఎందుకంటారా లీడర్ను సైతం లెక్క చేయకుండా పని చేసింది. మళ్ళా మేడం పేరు అంజనా కృష్ణ. మహారాష్ట్ర రాష్ట్రంలో పెద్ద పోలీస్ కొలువు చేస్తున్నదుల్లో మేడంకు ఎవరో మేడం బాగా ఇసుక దందా అవుతుందని చెప్పి ఫోన్ చేసిండ్రంట. ఇక గా ముచ్చటిన్నాక మేడము ఇసుక దందల కడుకొయ్యి ఇసుక లారీలను మొత్తం ఆపింది. आपको कॉल आएगा. हेलो, आपको कॉल आ जाएगा. हेलो, कर हाँ भैया. ఇక ఆపినాక గడికి కొంతమంది వచ్చి మేడం మాకు ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సార్ తెలుసు, మీరు జల్దిన గిడికెళ్ళి పోవాలే అని చెప్పి ఆర్డర్ వేసిండ్రు. మీరు చెప్పుడు ఏంది అని చెప్పి పెద్ద లొల్లే నడిచిందుల్లా. అటెనక ఆడున్న గీ అన్నలు చక్కగా ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సార్ కు ఫోన్ కొట్టిండ్రు. మరి ఏమంటున్నదో ఇనుండ్రి మేడము. इतना आपको डेयरिंग हुआ है क्या? सर मेरे तो कार्रवाई जो किया है मुझे कैसे पता है सर? सर मुझे पता नहीं है ना सर. मैं सिर्फ यही बोल रही. मैं डिप्यूटी चीफ मिनिस्टर. सर समझ रही है वो आप बोल रही है जो नंबर दे दो मुझे, मैं डायरेक्ट आपको देता हूं. ठीक है. आपका नंबर दे दो ना सर. सर एक काम कीजिए, आप मुझे डायरेक्टली कॉल वगैरह नहीं है. ఇన్నరు కదా, నువ్వు ఎవరో నాకేం తెలుసు ఫోన్లో మాట్లాడుతున్నావు అనబట్టే. ఇక అటెనక మేడం నెంబర్ ఇచ్చి మేడం ఫోన్కు వీడియో కాల్ చేస్తేనే నువ్వు అసలు సిసలైన ఉప ముఖ్యమంత్రివి అని చెప్పింది. ఇక ఇంకేమున్నది చెప్పుండ్రి. దెబ్బకు ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సారు వీడియో కాల్ చేసి మాట్లాడిండు. ఇన్నరు కదా, వీడియో కాల్ చేసినాక ఏమన్నాడంటే నువ్వు ఆడికెళ్ళి జల్దిన పోవాలే, నువ్వైతే ఏం యాక్షన్ తీసుకుంటున్నావో గది జల్దిన ఆపాలే, ఇసుక తవ్వకాలు చేస్తారు మా వాళ్ళు అని చెప్పి అన్నాడంట. నువ్వు ఇక ఈ ముచ్చట పబ్లిక్ షోలో పడేసరికి మస్తు వైరల్ అయ్యింది ముచ్చట. అందరూ అజిత్ పవార్ సార్ని మస్తు తిడుతున్నారు సోషల్ మీడియాలా. గింత ధైర్యం చేసి మేడం డ్యూటీ మేడం చేసినందుకు మస్తు మంది పబ్లిక్ మేడంకు సలాం కొడుతున్నారు. ప్రతి జిల్లాల మేడం అసొంటి పోలీస్ పెద్ద ఉంటే చాలు ఎసొంటి కష్టం ఉండదు అని అనుకుంటున్నారు చాలా మంది పబ్లిక్. మనం కూడా మరి గిసొంటి పోలీస్ పెద్ద మేడంకు సలాం కొట్టాల్సిందే. గురువు లేని విద్య గుద్ది విద్య అన్నట్టున్నది. మళ్ళా గురువులు చదువు నేర్పిస్తారు కదా, చాలా మంది కలెక్టర్లు అయ్యారు, ఇక చాలా మంది లీడర్లు అయ్యారు, చాలా మంది డాక్టర్లు కూడా అయ్యారు. అవునా, అందుకనే గీయల గురువుల దినోత్సవం ముచ్చట ఏంటంటే గురువుల దినం పూట గురువులను యాద్ చేసుకోవాలి కదా. మరి యాద్ చేసుకోవాలంటే మనం ఖతర్నాక్ ముచ్చట చూడాలి. మరి మనం చిన్నగున్నప్పుడు ఎన్ని లత్కోర్ పనులు చేసినా సరే సరిగ్గా చదవకపోయినా పంతులు 2 దర్సి మరీ చదువు చెప్పేటోళ్ళు. గలుగట్ల చదువు చెప్పిండ్రు కాబట్టే గియాల మనం అంతో ఇంతో తెలివితోనున్నాం. గియాల పంతుల దినోత్సవం పూట సీఎం రేవంత్ సారు గీ మాట చెప్పిండుల్లా. మా తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో మా ఉపాధ్యాయుల యొక్క పాత్ర ఎనలేనిది. తెలంగాణ పునర్నిర్మాణం మీ సేవలు ఎంతో అవసరం ఉన్నది అని చెప్పడానికి ఇవాళ మీ అందరినీ కలుసుకోవడం నాకు చాలా సంతోషం. ఇవాళ నేను వస్తా, పిల్లలు పెట్టిన అన్ని స్టాల్స్ చూసిన. మేము గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాం. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన నేనేం కార్పొరేట్ స్కూల్లో చదవలే. ఒక జిల్లా పరిషత్ మెంబర్ నుంచి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 17 సంవత్సరాల కాగలిగిన అంటే ప్రభుత్వ పాఠశాలల్లో మీలాంటి టీచర్లు చెప్పిన చదువుకొని ఈరోజు ఈ స్థాయికి వచ్చినాం. ఇన్నరు కదా, సార్ చదివింది కూడా సర్కార్ బల్లనే అంట. అటెంకా ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ సార్ను గిట్ల యాది చేసిండుల్లా. ఇన్నరు కదా, గది ముచ్చట. కేజ్రీవాల్ ఢిల్లీలో 2వ, 3వ ఎందుకు ముఖ్యమంత్రి అయ్యిండు? మొదటిసారి ఒక పరిస్థితిలో అయ్యిండు, 2వ, 3వ
వారు ముఖ్యమంత్రి కావడానికి ప్రధానమైన కారణం ఆయన విద్యలో తీసుకొచ్చిన సమూలమైన మార్పులు. ఆ మార్పుని పేదలకు విద్యను అందించిన టీచర్లు కాబట్టి వారు రెండోసారి మూడోసారి ముఖ్యమంత్రి అయినారు. మీరు రెండోసారి ముఖ్యమంత్రి అయిదురు కానీ చాలా మంది పంతుళ్ళు అటెంక జీతాలు సరిగ్గా రాక ఇక్కడే డిఏ ఒత్తలేవని అరిగోస పడుతురు సారు. ముందుగాలగా పని చూడుర్రి. చూసిరు కదా ఎట్లున్నాయి మన ఖతర్నాక్ వార్తలు. ఖతర్నాక్ లైవ్ చూస్తూనే ఉండుర్రి మన ప్రైమ్ 9 ఛానల్లో. మళ్ళీ రేపు కలుద్దాం. శనార్థి.